మనం ఫోన్ని ఒక పనిముట్టుగా వాడుతున్నామా, లేక ఫోనే మనల్ని ఒక తోలుబొమ్మలా వాడుతుందా? ఒక్కసారి ఊహించండి, అది 2000 సంవత్సరం. సాయంత్రం అవ్వగానే పిల్లలందరూ బయట ఆడుకుంటున్నారు. దెబ్బలు తగిలినా, నవ్వుకున్నా అది నిజమైన స్నేహం. ఇంట్లో అందరూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకునేవారు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ మాట్లాడుకునేవారు. అప్పుడు మనసుల మధ్య దూరం లేదు. కానీ ఇప్పుడు 2026 అదే ఇల్లు, అదే కుటుంబం, కానీ అందరి తలలు వంగి ఉన్నాయి. పక్కనే కూర్చున్న మాట్లాడుకోవడానికి ఫోన్ కావాలి. ఒకే రూమ్లో నలుగురు ఉన్నా, నలుగురు 4 వేర్వేరు ప్రపంచంలో ఉన్నారు. ఇది నిశ్శబ్దం కాదు, ఇది ఒక నిశ్శబ్దపు మరణం. 2000లో మనం మనుషులం, 2026లో మనం కేవలం యూజర్స్ మాత్రమే అయిపోయాం. అసలు సమస్య ఏమిటి? ఫస్ట్ వన్ పాయింట్, ద డోపమైన్ లూప్, డోపమైన్ ట్రాప్. మన మెదడు ఒక రివార్డ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. మీరు ఫోన్లో ఒక కొత్త మెసేజ్ చూసినప్పుడు లేదా ఫన్నీ రీల్ చూసినప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం రిలీజ్ అవుతుంది. ఇది ఒక రకమైన హైని ఇస్తుంది. ఇది ఎలా హైప్ ఇస్తుందంటే, గ్యాంబ్లింగ్ ఆడడం కానీ, జూదం ఆడడం లాంటి. తర్వాత వీడియో ఇంకా బాగుంటుందేమో అన్న ఆశతో మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాం. దీనివల్ల మెదడుకి సహజంగా వచ్చే సంతోషం తగ్గిపోయి కేవలం డిజిటల్ స్టిమ్యులేషన్ మీద ఆధారపడటం మొదలవుతుంది. సెకండ్, అటెన్షన్ స్పాన్ తగ్గడం, కాన్సంట్రేషన్ ఎరోషన్. ఈ రోజుల్లో ఒక మనిషి సగటు ఏకాగ్రత సమయం అటెన్షన్ స్పాన్ కేవలం 8 సెకండ్లు మాత్రమే. ఇది ఒక గోల్డ్ ఫిష్ కంటే తక్కువ. మనం నిరంతరం ఫోన్ నోటిఫికేషన్స్ చూస్తుండడం వల్ల మన మెదడు డీప్ వర్క్ చేయడం మర్చిపోతుంది. అంటే ఒకే పని మీద గంట సేపు కూర్చోవడం మనకు నరకంలా అనిపిస్తుంది. అందుకే చదివేటప్పుడు లేదా పని చేసేటప్పుడు ఫోన్ పక్కన ఉన్న మన మెదడు ప్రతి నిమిషం దాన్ని చెక్ చేయమని సిగ్నల్స్ పంపుతుంది. థర్డ్, డిజిటల్ బేబీస్ అండ్ మయోపియా. చిన్న పిల్లల కళ్ళు మరియు మెదడు చాలా సున్నితంగా ఉంటాయి. దగ్గర వస్తువులనే గంటల కొద్ది చూడటం వల్ల కంటి కండరాలు బిగుసుకుపోయి మయోపియా, దూరపు చూపు తగ్గడం వస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఫోన్ ఒక వైపు నుండే సమాచారాన్ని ఇస్తుంది, వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్. కానీ పిల్లలు ఎదుటి మనిషి ముఖ కవలికలు, పెదవుల కదలికలు చూసి భాష నేర్చుకుంటారు. ఫోన్ వల్ల ఆ అవకాశమే లేక స్పీచ్ డిలే, మాటలు ఆలస్యం అవ్వడం జరుగుతుంది. గమనించండి, ఎవరైనా పిల్లలు లేట్గా మాట్లాడుతున్నారంటే ఇదే రీజన్. నెక్స్ట్, నిద్రలో కూడా స్క్రోలింగ్. ఇది నిజంగా జరిగింది. కోయంబత్తూరులో ఒక 8 ఏళ్ల బాలుడు నిద్రపోతున్నప్పుడు కూడా తన చూపుడు వేలిని ఫోన్ స్క్రీన్ పై స్క్రోలింగ్ చేస్తున్నట్లుగా పదే పదే కదపడం చూసి తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. ఆ పిల్లాడు పగలు విపరీతంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం వల్ల అతని మెదడు ఆ కదలికలను ఒక అలవాటుగా, మజిల్ మెమొరీగా మార్చుకుంది. ఆ అడిక్షన్ ఎంత తీవ్రంగా ఉందంటే నిద్రలో కూడా ఆ పిల్లాడు రీల్స్ స్క్రోల్ చేస్తున్నట్లుగా భ్రమలో పడ్డాడు. టెక్నిక్, బాడీ పోస్చర్. మనం ఫోన్ చూస్తున్నప్పుడు మన తల సుమారు 45 డిగ్రీస్ నుండి 60 డిగ్రీల కోణంలో వాగుతుంది. సాధారణంగా మన తల బరువు 5 కిలోలు ఉంటుంది. కానీ ఆ కోణంలో వంగినప్పుడు మన మెడ మీద సుమారు 27 కిలోల బరువు పడుతుంది. అంటే మీ మెడపై 8 ఏళ్ల బాబు కూర్చున్నంత బరువు. దీనివల్ల వెన్నుపూస డిస్క్ సమస్యలు, భుజాల నొప్పి మరియు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. నెక్స్ట్, మెంటల్ హెల్త్, మెంటల్ ఎగ్జాషన్. ఫోన్ వాడాక నేను చాలా ఫ్రెష్గా ఉన్నాను అని ఎవ్వరూ అనరు. అందరూ అలసిపోయాను అని అంటారు. స్క్రోలింగ్ చేయడం వల్ల మెదడు వేల రకాల ఇన్ఫర్మేషన్, బీట్స్, వీడియోలు, వార్తలు, కామెంట్స్ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల డిజిటల్ ఫ్యాటింగ్ వస్తుంది. ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వల్ల మనలో తెలియని అసూయ, తక్కువ భావం అంటే ఇన్సెక్యూరిటీ మొదలై మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. హైదరాబాద్లో ఒక సంఘటన. ఒక 9 ఏళ్ల బాలుడు ఫోన్లో గేమ్స్ ఆడుతుండగా తల్లిదండ్రులు ఆ ఫోన్ను లాక్కున్నారు. దానికి ఆగ్రహించిన ఆ బాలుడు ఏకంగా కత్తి పట్టుకొని ఫోన్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఫోన్ అడిక్షన్ వల్ల పిల్లల్లో వచ్చే తీవ్రమైన కోపానికి మరియు ఉపసంహరణ లక్షణాలకు ఇది ఒక నిదర్శనం. రివర్స్ అడిక్షన్, తల్లిదండ్రులకు పిల్లల హెచ్చరిక. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలను ఫోన్ పక్కన పెట్టండి అని తిట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జాహ్నవి అనే ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్ తన అనుభవాన్ని పంచుకుంటూ, ప్రస్తుతం తనే తన తండ్రికి నాన్న ఫోన్ పక్కన పెట్టి పడుకో అని చెప్పాల్సి వస్తుందని తెలిపింది. ఆమె తండ్రి రాత్రి భోజనం చేసేటప్పుడు కూడా ఫుల్ వాల్యూమ్తో రీల్స్ చూస్తున్నారని, వాట్సాప్ గ్రూపుల్లో గంటల తరబడి గడుపుతున్నారని వెల్లడించింది. పెద్దవారిలో డిజిటల్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల వారు ఈజీగా బానిసలవుతున్నారు. హైదరాబాద్లోని మెడికల్ విద్యార్థులపై చేసిన ఒక సర్వేలో 97% మెంబర్స్కి నోమోఫోబియా, ఫోన్ లేకపోతే వచ్చే విపరీతమైన భయం ఉందని తేలింది. వీరికి రింగ్జియాటీ అనే సమస్య కూడా ఉంది. అంటే తమ ఫోన్ రింగ్ కాకపోయినా లేదా వైబ్రేట్ కాకపోయినా అది మురోగుతున్నట్లుగా భ్రమపడతారు. దీనివల్ల వారి ఏకాగ్రత దారుణంగా దెబ్బతింటుంది.
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఆలోచించకుండా ఫుల్ వాల్యూమ్స్తో రీల్ చూస్తూ లేదా గేమ్స్ ఆడుతూ డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది ఒక సామాజిక సమస్యగా మారుతుంది. దీనివల్ల మెట్రోలో సైలెంట్ జోన్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. మీరు చూడండి, రీసెంట్గా మెట్రోలో వెళ్ళాను, అనౌన్స్మెంట్ వస్తుంది, దయచేసి మొబైల్ సైలెంట్లో పెట్టండి, లేదంటే రీల్స్ చూడకుండా అని. మరి మనల్ని మనం ఎలా మార్చుకోవాలి? సమస్య తెలిసింది, మరి పరిష్కారం కొన్ని సింపుల్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్, ఎందుకు అని ప్రశ్నించుకోండి. ఫోన్ తీసే ముందు నేను ఎందుకు ఫోన్ తీస్తున్నాను అని ఒక్క సెకండ్ ఆలోచించండి. పని లేకపోతే ఫోన్ ముట్టుకోవద్దు. ఆ ఒక్క సెకండ్ గ్యాప్ మీ అడిక్షన్ని తుంచేస్తుంది. స్టెప్ 2, నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. మీకు అవసరం లేని ప్రతి యాప్ నోటిఫికేషన్ ఆఫ్ చేయడం, ఆ చిన్న టింగ్ శబ్దమే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. స్టెప్ నెంబర్ 3, గ్రే స్కేల్ మోడ్. మీ ఫోన్ స్క్రీన్ని బ్లాక్ అండ్ వైట్గా మార్చండి. రంగులు లేకపోతే మెదడుకి ఫోన్ మీద ఆసక్తి తగ్గుతుంది. నెక్స్ట్, ఫోన్ పార్కింగ్. ఇంటికి వెళ్ళగానే ఫోన్ ఒక మూలన పెట్టేయండి. తింటున్నప్పుడు, పడుకునే ముందు, గంట ముందు ఫోన్ వాడొద్దు. స్టెప్ నెంబర్ 5, 20 నిమిషాల ఛాలెంజ్. రోజులో కనీసం 20 నిమిషాలు ఫోన్ లేకుండా ఒక పని మీద మాత్రమే ఏకాగ్రత పెట్టడం. ఇది మీ మెదడును స్ట్రాంగ్గా చేస్తుంది. డిజిటల్ ఫాస్టింగ్. మహారాష్ట్రలోని మెహింత్యాజ్, వాడ్గవ్ మరియు కర్ణాటకలోని హాలాగా వంటి గ్రామాల్లో వినూత్నమైన ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు గ్రామంలోని దేవాలయం లేదా పంచాయతీ కార్యాలయం నుండి ఒక సైరన్ మోగుతుంది. ఆ సైరన్ వినబడగానే ఊరి జనం అందరూ స్వచ్ఛందంగా గంటన్నర నుండి 2 గంటల పాటు తమ ఫోన్లు, టీవీలు కట్టేస్తారు. ఫోన్ ఫాస్టింగ్. ఈ సమయంలో పిల్లలు చదువుకుంటారు, పెద్దవాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. చూడండి ఎంత ఈజీగా ఫోన్ని డిస్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ఇలా మనల్ని మనం, మన పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.